ఇందిరమ్మ ఇందిరమ్మ ఇళ్లకు ఒక కొత్త చిక్కొచ్చి పడింది. అంటే నమూనాలు సిద్ధమై ఉన్నాయి. 5,00,000 రూపాయలు జాగలున్న వారికి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. అయితే ఈ డిజైన్‌ను ఎట్లా చేయాలన్న అంశం ఒకటైతే, రెండోది ప్రభుత్వం చెప్పింది 500 చదరపు అడుగుల్లో ఇల్లుండాలి. 400 చదరపు అడుగుల్లో ఇల్లు అయితే మిగతా కొంత కారిడార్ ఉంటుంది. కానీ మరి 70 గజాల పైనున్న వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు. 70, 80, 100 వరకు ఉంటే ఇబ్బంది లేదు. 60 గజాల లోపు ఉంటే కనుక ఏమిటి పరిస్థితి? ఆ మేరకు రాదు కదా. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం అయితే కనుక 5,00,000 రూపాయలతోని వారు చెప్పినట్టుగా 500 చదరపు అడుగులు అంటే 450 చదరపు అడుగులలో ఇల్లు నిర్మాణం పూర్తి అవుతుంది. మరి 450 చదరపు అడుగుల నుంచి 500 చదరపు అడుగుల్లో ఇంటిని సులభంగా నిర్మించుకోవచ్చు. కానీ అంతకన్నా జాగా తక్కువ ఉంటే కనుక పరిస్థితి ఏమిటి? అంతకన్నా తక్కువ ఉంటే కన్నా 5,00,000 లోపల ఈ ఇందాక మనం చెప్పిన ఈ విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకోవచ్చు. అది ప్రభుత్వం చెప్పిన డిజైన్లో అయితేనేమో అది వంకర టిక్కర కావచ్చు, కొన్ని ఇరుకైన జాగా ఉంటుంది, ఆ డిజైన్లో రాదు. మరి అప్పుడు ఏం చేయాలి? ప్రభుత్వం నిబంధన మార్చాలి. లేదు తక్కువ జాగా ఉంటుంది, ఈ 5,00,000తో ఇల్లు కట్టాలనుకుంటారు, మిగిలినాయి అనుకోండి, మరి మిగిలిన డబ్బులను ఏం చేయాలి? ఎట్లా ఇస్తారు? ఈ అంశాలపైన స్పష్టత ఇవ్వాల్సి ఉన్నది. దీంతో పాటుగా ఈ ప్రక్రియ ఎప్పటి నుంచి ప్రారంభం కాబోతున్నది అనే అంశం. రెండవది, ఈ దరఖాస్తులు లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చినాయి. 1,05,00,000 దరఖాస్తులలో మెజారిటీగా వచ్చినాయి అభయహస్తానికి సంబంధించినవి. ఇందులో ఇండ్లకు సంబంధించిన కూడా చాలా ప్రధానంగా ఉన్నాయి. చాలామంది పేదవాళ్ళు ఇంటి కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. గతంలో మనం గత ప్రభుత్వం ఉన్నప్పుడు గృహలక్ష్మి కింద దగ్గర 15-16 లక్షల దరఖాస్తులు వస్తే 10 లక్షల వరకు అర్హులుగా తేలిండ్రు. ఈసారి ఆ సంఖ్య ఇంకో 5 లక్షలు అదనంగా పెరిగే అవకాశం ఉన్నది. అంటే ఇందులో జాగలున్న వారు కొందరు, అసలే జాగలు లేని వారు మరికొందరు. మరి ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ప్రభుత్వము జాగల గుర్తింపు ఎట్లా, ఆ యంత్రాంగం ఎట్లా పనిచేయాలి? రెండోది, నిధుల విడుదల ఎట్లా చేయాలి? 50 గజాలు ఉన్న వారి విషయంలో డిజైన్ మార్పు ఎట్లా ఉండాలి? ఈ నిధులను పారదర్శకంగా ఉండాలంటే, ప్రజల్లో అనుమానాలు గందరగోళం జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? గతంలో ఇందిరమ్మ ఇళ్లలో అవినీతి జరిగిందని, సొమ్ముల దుర్వినియోగం అని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి. ఇలాంటివి రాకుండా ఉండాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? ఇవన్నీ అంశాలపైన బహుశా నెల 15 రోజులైంది ప్రభుత్వం ఏర్పడి. కానీ ఈ అంశాల పట్ల స్పష్టత వస్తే కనుక కార్యాచరణలోకి దిగేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతున్నది. ఇక్కడ ఈ ఇందిరమ్మ ఇళ్లకు కావాల్సిన నిధుల విషయంలో కూడా స్పష్టత వచ్చింది. గతంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి 5,00,000 రూపాయలతోని అనుకున్న మేరకు ప్రభుత్వం ఇల్లు నిర్మించగలిగింది. హైదరాబాద్ నగరంలో అయితే కనుక 5 నుంచి 7 లక్షల రూపాయలు ఖర్చు అయినాయి. కారణం ఏమిటి? లిఫ్ట్ ఉంటుంది, దానికి నిర్వహణ ఖర్చు, వీటి కారణంగా ఆ మేరకు 2 లక్షలు అదనంగా అయింది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో అంత అయ్యే అవకాశం లేదు. ఈ 450 చదరపు అడుగుల నుంచి 500 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణం చేయవచ్చు. గత ప్రభుత్వం ఒక డిజైన్ అనుకున్నది, ఆ డిజైన్ ప్రకారం వెళ్ళిపోయింది. హైదరాబాద్లో అపార్ట్మెంట్లు కట్టింది కాబట్టి అపార్ట్మెంట్లలో సమస్య లేదు. సుమారుగా 2 లక్షల ఇళ్ల నిర్మాణానికి 11,000 రూపాయల ఖర్చు అయింది. గత ప్రభుత్వం ఏమన్నది? జాగాలున్న వారికి 3 లక్షలు ఇస్తామన్నది. ఈ ప్రభుత్వం జాగాలున్న వారికి 5 లక్షలు ఇస్తామని చెప్పింది. జాగలు లేని వారికి తామే జాగాలు ఇచ్చి ఇల్లు కట్టించిస్తామని కూడా చెప్పింది. ఇప్పుడు ఈ నమూనాను సవరించాలి. 2, 450 చదరపు అడుగుల కంటే తక్కువ స్థలం విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. 3, ఈ అధికార యంత్రాంగానికి విధి విధానాలు రూపొందించి ప్రణాళిక సిద్ధం చేయాలి. 4, ఈ అన్ని అంశాలపైన ప్రభుత్వం తక్షణమే ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. ఇవి చేయడం వలన ప్రజల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీని 6 గ్యారెంటీలో భాగంగా బలమైన ఆకర్షణీయ అంశంగా కనబడుతున్నది ఇందిరమ్మ ఇల్లు. కాబట్టి ఇందిరమ్మ ఇల్లుకు డోకా లేదని, పేదలందరికీ వస్తుందని, ఇవి తమ విధి విధానాలు అని ఎంత వీలైతే అంత తొందరగా ఇస్తే మంచిది.